అందరికీ నమస్కారం. కన్యా రాశి వాళ్ళకి జూన్ నెలలో ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి కన్యా రాశి అనుకున్నాం. వీళ్ళకి జూన్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే 12 నుంచి శుక్ర సంచారం, 14 నుంచి రవి సంచారం, నెలంతా కూడా శని బుధుల యొక్క సంచారం కూడా చాలా అనుకూలవంతంగా ఉందని చెప్పచ్చు. కాకపోతే ఈ నెలలో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ వ్యాపారంలో ఏదైతే ఉందో ఈ ఇతరుల వలన కలిగే చెడు పరిణామాలు ఉంటాయి. కాబట్టి మీ పనిలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే చిన్న లోపం కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం చేస్తుంది. కాబట్టి చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్లో పరిసరాలలో ఉండే వ్యక్తుల ద్వారా కొంత జాగరూకత వహిస్తే మీకు గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల 12 నుంచి చాలా ముందుకు వెళ్తారు. కెరియర్లో కేవలం ఒత్తిడి పనిభారం మాత్రమే పెరుగుతుంది, కానీ అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. అదనపు ఉత్సాహంతో మీరు అనుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడైతే మీ ఎఫర్ట్ ప్రాపర్గా ఉంటుందో మీకు వచ్చే రిజల్ట్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను వచ్చేటువంటి గ్రహ సంచారమే ఉంది. మీ ప్రతిభని చాటుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీ సృజనాత్మకతను కూడా ఈ పనిలో ఉండేటువంటి మీ ఇంటలెక్చువాలిటీని కూడా మీ పరిణతిని ఇంటెలిజెన్స్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి మంచి మాసంగా జూన్ మాసాన్ని చెప్పవచ్చు. ఈ మైన్యూట్గా ఉండేటువంటి కోరల్స్ కానీ చిన్న చిన్న మనస్పర్ధలు భేదాభిప్రాయాలు కానీ మీకు మనశ్శాంతికి అప్పుడప్పుడు భంగం కలిగిస్తున్నప్పటికీ కూడా మీరు ఓపికతో సంయమనంతో వహించి మీ ఉద్యోగం పట్ల ఉన్న అసంతృప్తిని తొలగించుకుంటూ నమ్మకంతో ఎవరితోనూ అతిగా వ్యవహరించకుండా మీ లిమిట్స్లో మీరుంటూ మీరు ఎప్పుడైతే మీ తెలివితేటలన్నీ ప్రావీణ్యతనే ఆధారంగా చేసుకుని ముందుకు వెళతారో ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితిని కనుక గమనిస్తే కొంచెం ఖర్చులు పెరుగుతాయి. డబ్బుని వృధా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అధిక మొత్తంలో అనవసర ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నాం అనేది గమనించుకుని జాగ్రత్తగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చులను నియంత్రించుకోగలగడం అనేది ముఖ్య సూచనగా జూన్ మాసంలో చెప్పాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీ ప్రతిభకి చాటుకోవడానికి మంచి మంచి అవకాశం వస్తాయి. ఎక్కడా మీ టైంని వేస్ట్ చేసుకోకుండా ఏదైతే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందుతారో సరిగ్గా దానికి అనుగుణమైనటువంటి ప్లానింగ్తో మీరు ఎంచుకునేటువంటి ప్రొఫెషన్ కూడా ముందుకు వెళితే మీ ఆశయాలకు తగ్గట్టుగా ఫలితాలను పొందుతారు. కుటుంబంలో ఎప్పుడైతే మీరు నిరాడంబరంగా ఉంటూ కుటుంబ సభ్యులను కలుపుకుంటూ ముందుకు వెళతారో వారందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడటాంటారు. ఇక భార్యాభర్తల మధ్య సంయమనం పెరుగుతుంది. దీని ఫలితంగా ఏమవుతుందంటే మీకు ఇతరులతో వచ్చే విభేదాలు కానీ కలహాలు కానీ వాటి నుంచి మీ భార్య సహకారంతో మీ భర్త సహకారంతో ముందుకు ఏర్పడవచ్చు. అపరిచిత వ్యక్తులను ఎప్పుడూ కూడా నమ్మి మోసపోవద్దు. వారి ఆలోచనలను మీ జీవిత భాగస్వామి సలహా లేకుండా ఆచరించవద్దు.
మీరెప్పుడూ కూడా ఉన్నటువంటి హెల్త్ కాన్షియస్లో ఉంటూ ఆరోగ్యం పట్ల సమయానికి భోజనం తీసుకోవటము, పోషకాహారం తీసుకోవటము చేస్తూ సరైన వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే మీ అనారోగ్యానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. కొంత అలసట, కొంత మానసిక ఒత్తిడి ఉండటం అనేది సహజమైనప్పటికీ, ముఖ్యంగా చెప్పాలంటే ఈ డైజెస్టివ్ రిలేటెడ్ సిస్టమ్ని కానీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. కాబట్టి మీరు కొద్దిగా దానికి తగ్గనటువంటి వ్యాయామాలు చేస్తూ ఈ శ్వాసకోశకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకుండా సరైన సి విటమిన్ దొరికేటువంటి ఆహారం తీసుకోవటం కూడా మీకు ఈ మాసంలో అవసరం. ఈ నెలలో ఎప్పుడైతే కనుక మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారో అవి ఇతరులతో సానుకూలంగా ఉంటూ చేసుకోవాలి. వారి సహకారాన్ని మనకు అవసరమైనంత వరకే వాడుకుంటూ విజ్ఞతతో వ్యవహరించాలి. అలా కాకుండా ఎక్కువగా పూసుకున్నట్లయితే మీకు అదనపు బరువు బాధ్యతలు పడి మీ మంచితనంతో ఆకట్టుకోవడంతో పాటు మీకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సృజనాత్మకత వ్యవహరించి సంయమనం పాటించి చక్కగా ఆ పరిస్థితిని ట్యాకిల్ చేస్తున్నప్పుడైతే మీకు మంచి ఫలితాలు రావటమే కాక అనుకున్న గోల్స్ కూడా రీచ్ అవుతారు. అలాగే వీటికి ఏదన్నా అబ్స్ట్రక్షన్స్ కలగకుండా ఉండాలంటే మీరు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటంటే సంకట గణేశ స్తోత్రం కానీ, అలాగే శనికి ఆంజనేయ స్వామి కవచం కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమత్ అంగుళ స్తోత్రం కానీ చేసుకుని ఈ మంగళాష్టకం చదవటం వల్ల కూడా మీకు శని నుంచి బాధ నుంచి నివారణ చేయగలిగిన వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన ఆరాధించటం వల్ల కూడా చాలా వరకు మీరు ఈ సమస్యల నుంచి పరిష్కారమై ఈ అబ్స్ట్రక్షన్స్ ఏవస్తాయో వాటికి గణేశ స్తుతి ద్వారా అక్కడి నుంచి బయటకు వస్తారు. ఈ రెండు చేసుకుంటే చాలు, మీరు ఈ నెలలో ఇబ్బంది లేకుండా భాగస్వామి సహకారంతో ఇతరుల సలహాలు పాటించేటప్పుడు భాగస్వామి సలహా లేకుండా, సంప్రదింపులు లేకుండా, ఎవరిని నమ్మకుండా ముందుకు వెళ్ళటం వల్ల మీ భాగస్వామి కుటుంబ సభ్యుల సహకారం వల్ల నేను చెప్పిన ఈ చిన్న 2 పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు చక్కని జీవితాన్ని ఈ జూన్ మాసంలో అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.